ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం ఎందుకు? సకాలంలో సర్కార్ స్పందనేది? మండిపడ్డ వైఎస్ జగన్. ప్రతిపాడు వైసీపీ సమన్వయకర్తగా గిరి, ముద్రగడ కుమారుడిని నియమించిన అధిష్టానం. త్వరలో ఇన్ఛార్జి బాధ్యతలు. ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్, 10 అంశాలపై ఫోకస్. టూరిజం పాలసీలపై చర్చ. వైసీపీ హయాం కుంభకోణాలమయం, బియ్యం దందాపై విచారణ జరపాలి. ప్రతిపక్ష నేతల హస్తం ఉందన్న డొక్కా. కాకినాడ పోర్టుపై మరింత నిఘా, ప్రతి నౌకలో క్షుణ్ణంగా తనిఖీలు. ట్రాన్స్పోర్ట్ పైన ప్రత్యేక దృష్టి. బియ్యం అక్రమ రవాణాపై స్పెషల్ ఫోకస్. కమిటీ ఏర్పాటు చేసిన కాకినాడ కలెక్టర్. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. బీఆర్ఎస్తో పోల్చితే 90% మెరుగ్గా పాలన. ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టు బాగుందన్న కూనంనేని. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రేవంత్ ఏర్పాటు చేసేది సవతి తల్లి విగ్రహం. తమ విగ్రహమే అసలైన తెలంగాణ తల్లి. షంబీపూర్ రాజు సంచలన వ్యాఖ్యలు. హరీష్ రావుపై పంజగుట్ట PS లో కేసు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఫిర్యాదు. చక్రధర గౌడ్ కంప్లైంట్తో FIR. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఆందోళన. విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ధర్నా, లేదంటే రాహుల్ను కలుస్తామని హెచ్చరిక. తిరుమల ఘాట్ రోడ్లో విరిగిపడ్డ బండరాళ్లు. వాహనాల రాకపోకలకు అంతరాయం. 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. అమ్మాయిలకు లెక్చరర్ లైంగిక వేధింపులు. హైదరాబాద్ మదీనాగూడలో ఘటన. చర్యలు తీసుకోవాలన్న విద్యార్థి సంఘాలు. సంభల్లో అల్లర్లకు బీజేపీనే కారణం. కుట్రపూరితంగా అక్కడ దాడులు జరిగాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించట్లేదన్న అఖిలేష్. పార్లమెంటు దగ్గర రాహుల్ నిరసన. అదానీ అంశంపై చర్చించాలని పట్టు. కేంద్రం విచారణ చేపట్టాలని డిమాండ్. సుఖ్బీర్ సింగ్ బాధలకు మతపరమైన శిక్ష. స్వర్ణ దేవాలయంలో క్లీనింగ్. పాత్రలు శుభ్రం చేయాలని, చెప్పులు తొడవాలని ఆదేశం. శబరిమలలో కొనసాగుతున్న రద్దీ. దర్శనానికి 8 గంటల సమయం. క్యూ లైన్లలో క్రిక్కిరిసిన భక్తులు.